Welcome to KCC News. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. కాకినాడ జీజీహెచ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యాధికారులకు సూచన. శబ్ద కాలుష్యకారక సైలెన్సర్లు అమర్చిన వాహనాలపై అపరాధ రుసుము విధిస్తాం. ఎస్పీ బిందు మాధవ్ సమక్షంలో సైలెన్సర్లను ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు. సామలకోట బాలత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి వారికి కోలాహలంగా చీర సారె సమర్పణ. స్వామివారిని దర్శించుకున్న పెదాపురం ఎమ్మెల్యే రాజప్ప. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, చేతిలో జాతీయ జెండా, మనసులో అను నేను అజెండాతో దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై సమీక్షించారు. ఈ నిర్మాణంలో ప్రతి పౌరుణ్ణి భాగస్వామ్యం చేసేలా హర్ ఘర్ తిరంగా ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా దేశాభివృద్ధికి అను నేను అజెండాతో సంకల్పం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులయ్యేలా ఒక సంకల్పం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని, ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఒక చేతిలో జాతీయ జెండా, మరొక చేతిలో నేను దేశం కోసం ఇది చేస్తాను అనే సంకల్పంతో తక్కువ నిడివిగల వీడియోను సోషల్ మీడియాలో వారి పేరుతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలుపుతూ మన కాకినాడ మన బాధ్యతని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలు కూడా తమ వంతుగా జిల్లా రాష్ట్రాభివృద్ధికి సంకల్పాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ సూచించారు. 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా ప్రత్యేక క్యాంపెయిన్లో భాగంగా ప్రతి ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేలా ప్రజలందరికీ అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. 14వ తేదీన భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్యం అందేలా ఓపీ సేవలు మరింత వేగవంతం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఓపీ విభాగాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించి రోగులకు ఎదురవుతున్న ఇబ్బందులు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఓపీ నమోదు కౌంటర్లు, వైద్య పరీక్షలు, మందుల పంపిణీ కేంద్రాలను ఎమ్మెల్యే పరిశీలించారు. కౌంటర్ల వద్ద రోగులు రద్దీ, ఓపీ నమోదు ప్రక్రియలో జాప్యం, సర్వర్ సమస్యలు, సీటింగ్ సౌకర్యం తదితర అంశాలపై వైద్యాధికారులతో చర్చించారు. రోగులు, వారి సహాయకులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా ఓపీ నమోదు నుంచి వైద్య పరీక్షలు, మందుల పంపిణీ వరకు అన్ని ప్రక్రియలు సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రిలో వివిధ వైద్య విభాగాలను సందర్శించిన కొండబాబు అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల లభ్యత, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. రోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారుల సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. జీజీహెచ్లో రోగుల సంఖ్యకు అనుగుణంగా ఓపీ విభాగాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంటుందని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. తన గత హయాంలో ఓపీ స్లిప్పుల నమోదు, మందుల పంపిణీ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం కొత్త ఓపీ విభాగం కోసం నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పేద మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జీజీహెచ్లో రోగుల సౌకర్యాల మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జీజీహెచ్ వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది ఎమ్మెల్యే వెంటున్నారు. శబ్ద తీవ్రతను అధిక స్థాయిలో కలుగజేస్తూ న్యూసెన్స్ చేస్తూ మార్పు చేసిన సైలెన్సర్లను అమర్చిన వాహనాలపై అపరాధ రుసుము విధించి సైలెన్సర్లు ధ్వంసం చేస్తున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ ట్రాఫిక్ టు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లు కలిగి ఉన్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 60 డెసిమల్ దాటి శబ్దం రావడం వల్ల శబ్ద కాలుష్యాన్ని కలుగజేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదన్నారు. వాహనదారులకు మరియు పాదచారులకు గుండెకు సంబంధించిన రోగాలు రావడం, ఇతర అనారోగ్య సమస్యలు కలుగజేస్తూ ఇతర వాహనదారులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న వాహనదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మాడిఫైడ్ సైలెన్సర్లు కలిగి ఉన్న వాహనాలను గుర్తించి సదరు వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాహనాలకు అమర్చిన సుమారు 22,50,000 రూపాయలు విలువ చేసే 540 మాడిఫైడ్ 22,50,000 రూపాయలు విలువ చేసే 540 మాడిఫైడ్ సైలెన్సర్లను వాహనముల నుంచి తొలగించి మాడిఫైడ్ సైలెన్సర్లను జప్తు చేశామన్నారు. 2025-26 2 సంవత్సరంలో గాను మొత్తం 1,010 కేసులకు గాను
14,82,105 రూపాయలు అపరాధ రుసుము విధించామని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ 2 సిఐ రామారావు, ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. 8 నెలల్లోనే 841 కేసెస్ పెట్టి 12,61,000 ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ కంటిన్యూస్ డ్రైవ్ జరుగుతున్నప్పటికీ దీనిలో జనరల్ సిటిజన్స్లో అవేర్నెస్ వస్తే తప్ప ఈ 60 డెసిబెల్ దాటిన సైలెన్సర్లు వాడటం నేరం అని, దానివల్ల వాళ్ళకి పర్యావరణానికి హాని జరుగుతుందని, సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది. దాంతోపాటు దీనివల్ల పక్కనున్న వాహనదారులు డిస్ట్రాక్ట్ అయ్యి యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంది. సో ఐ వాంట్ టు అపీల్ టు ఎవ్రీవన్ టు నాట్ యూజ్ సచ్ సైలెన్సర్స్. ఈ 60 డెసిబెల్ దాటి ఏవైతే సైలెన్సర్లు మాడిఫైడ్ పెట్టుకుంటున్నారో వెహికల్లో డిఫాల్ట్గా వచ్చేవి తప్ప ఈ 60 డెసిబెల్ దాటిన సైలెన్సర్లు నిషేధం యాజ్ పర్ ఎంవీ యాక్ట్ రూల్స్. సో దయచేసి ఎవరు ఇవి వాడకండి. వాడితే ఇట్లనే సీజ్ చేసి మీకు ఫైన్ ఇంపోజ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఐ వాంట్ టు అపీల్ టు ఎవ్రీబడి ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్ టు వేర్ హెల్మెట్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆన్ 2-వీలర్. హెల్మెట్ పెట్టుకోండి. అట్లనే మీ తోటి వారికి కూడా ఈ అలవాటు కంటిన్యూస్గా అయ్యేదాకా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ విల్ ఇన్వేరియబుల్లీ డూ ఇట్. వాళ్ళతో పాటుగా ఇట్లా సిటిజన్స్ అందరూ సపోర్ట్ చేస్తేనే దిస్ డ్రైవ్ విల్ గో ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్. థ్యాంక్ యూ. 140 మాడిఫైడ్ సైలెన్సర్లు ఇప్పుడు డిస్ట్రక్ట్ చేసినవి. పంచరామ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన సామలకోట భీమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు భక్తులకు శాకాంబరిగా దర్శనమిచ్చారు. సామలకోట భీమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శాకాంబరి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈవో బల్లా నీలకంఠం, చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో అర్చకులు రాంబాబు శర్మ, వెంకన్న శర్మ, సత్యనారాయణమూర్తి, వినయ్ శర్మ, సోమేశ్వర్ శర్మ, రాజగోపాల్ శర్మ తదితర పండితులు బాలత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. ఆషాఢ వేడుకల్లో భాగంగా శాకాంబరి ఉత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు. 2,500 కిలోల వివిధ రకాల కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు, వేప మండలు, మామిడి తోరణాలతో ఆలయ ప్రాంగణం ప్రకృతిమయంగా మారింది. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని, అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పాలయాల్లోని సరస్వతీదేవి, మహిషాసురమర్దిని అమ్మవారిని శాకాంబరులుగా అలంకరించారు. కరువు కాటకాలు, వ్యాధుల ముప్పు నుంచి రక్షించి కాపాడాలని శక్తి దేవతలను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శాకాంబరి దేవిగా అలంకరించి చీరా సారి సమర్పించడం జరుగుతుందని పండితులు వేమూరి సోమేశ్వర శర్మ పేర్కొన్నారు. కూటమి పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పేద ప్రజలకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో పేదవాడి గూడు కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణ రామ థియేటర్ సెంటర్ నుండి పాడా కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో సిపిఐ నాయకులు, ఇళ్ల స్థలాలు బాధితులు, స్థానిక ప్రజలు, కార్మికులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బోడకొండ, తోకల ప్రసాద్, కె అరుణ తదితరులు పాల్గొన్నారు. మీరు అధికారంలో చేపట్టిన తర్వాత, మీరు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఏదైనా ఒక సాగునీటికి కానీ, తాగునీటికి కానీ, ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా తీసుకొచ్చారా? మీరు ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులు చేసిన హామీ నెరవేర్చారా? నేను ధైర్యం కలుగుతున్నాను. ఇది చేశామని మీరు కాబట్టి తొమ్మల బాబునైనా చెప్పమనండి. అందుకని ఈ రోజు పాదయాత్ర పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మీరిస్తానన్న 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలు ఇమ్మని ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని కోస్టల్ కారిడార్ గా సాగరమాల వేగవంతం చేస్తూ ఈ పిఠాపురంలో మంచి ఇండస్ట్రీ కట్టి నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయాలని పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురంలో ఉన్న దళితులకి, ఆదివాసులకి, గిరిజనులకి అందరూ కూడా పట్ట భూముల హక్కులు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడాలని పాదయాత్ర చేస్తున్నాము. అంతేకాకుండా మహిళలకి భద్రత ఉండాలని, అభ్యర్థి కూడా మహిళ ధైర్యంగా తిరగవేయాలని పాదయాత్ర చేస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్లు ఎత్తేస్తున్నారు, మృగవాళ్ళని ఎత్తేస్తున్నారు. చాలా ఘోరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ పాదయాత్ర మీకు మేలుకొలుపు కావాలి. పవన్ కళ్యాణ్ గారు దయచేసి రోడ్లే కాదు, మీరు ఎక్కడున్నారో మర్చిపోయారు. దయచేసి నెల రోజుల్లో కనీసం 3 రోజులైనా ఈ పిఠాపురంలో ఉండండి. పిఠాపురం బాధలు తెలుసుకోండి. అప్పుడు మాత్రమే ప్రజా సమస్య పరిష్కరించబడుతుంది తప్ప మీరు తూతూ మంత్రంగా హైదరాబాద్ లో, బొంబాయిలో, ఢిల్లీలో, మన విజయవాడలో ఉంటూ పాలన కాదు. పిఠాపురం వచ్చి పాలన చేయాలని మేము పవన్ కళ్యాణ్ కోరుతున్నాం. అందుకే ఈ రోజు జరగబోయే పాదయాత్రను అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థి, యువతుల, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాను. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి వివరించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కాకినాడ అర్బన్ మండల రూరల్ నియోజకవర్గం పరిధిలో 49వ డివిజన్ రాజేశ్వరి నగర్, భగవత్ మార్గ్, రామ్నగర్ ప్రాంతాల్లో
ఉత్సాహంగా నిర్వహించారు. టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు, స్థానిక అవసరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సూపర్ 6 హామీల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు విద్యా ప్రోత్సాహం, సామాజిక భద్రతా పథకాలతో పాటు వివిధ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు మాట్లాడి గతంలో అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన తీరును ప్రజలు మర్చిపోలేదని, ఇప్పుడు డీఎస్సీ పేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల కోసం పని చేయాలా, రాజకీయాల కోసం దీక్షలు చేయాలనేది వైసీపీ ముందుగా నిర్ణయించుకోవాలని, కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగుతుంటే వాటిని స్వాగతించాల్సింది పోయి రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉద్దేశమన్నారు. ప్రజలు తెలిపిన సమస్యల సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి, 49వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పాలిక ప్రకాష్, మాజీ జడ్పీటీసీ నిరుకృతి వెంకటేశ్వరరావు, క్లస్టర్ కన్వీనర్ లుకరి వెంకటరాజు, ప్రకాష్లో బాబు నరసింహరావు, త్రిమూర్తులు, మాజీ సర్పంచ్ పిల్లి కృష్ణప్రసాద్, బంగారాజు, రామలింగరాజు, చందు, లోవరాజు, స్థానిక కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, మహిళలు, యువత, డివిజన్ నాయకులు, రాజేశ్వరి నగర్, భగవత్ మార్గ్, రామ్నగర్ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు 3 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ప్రస్తుత ఎమ్మెల్యే నానాజీ గారికి 3 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ అనంతలక్ష్మి గారు ఇచ్చిన 3 కోట్లు రేపు 14వ తారీఖున 1వ వార్డు, 2వ వార్డు, అలాగే 49, 50 వార్డుల్లో, అలాగే స్వామినగర్ 42వ వార్డులో మొత్తం 5 వార్డుల్లో కూడా 3 కోట్ల రూపాయలతో చేయటం కూడా జరుగుతుంది. ఈ వార్డులు కాక మిగిలిన 3వ వార్డు, 2వ వార్డులోనే మన ఎమ్మెల్యే గారు కొన్ని డ్రైన్స్ పెట్టడం జరిగింది. ఏదైనా రేపు మున్సిపల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎక్కడ ఏది ఎవరికి కావాల్సి వచ్చినా చేసి మేము చేసాం, మా నాయకుడిని, మా పార్టీని బలపరచండి అని అడిగే స్తోమత కలిగించుకునే మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఏ ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది. గత ప్రభుత్వాలు సంక్షేమం చేసి అభివృద్ధి చేయలేదు, అభివృద్ధిని చేసి సంక్షేమం చేయలేదు అనేది అందరికీ కూడా తెలుసు. ఏదీ లేకుండా ఏదో రకరకాల సాకులు చెప్పి మన ఇవాళ రకరకాల ధర్నాలు, రకరకాల ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చి చూసుకుంటే ఏది బేస్టరీగా ఉండి, ఏది ప్రజల మద్దతు ఇచ్చి, ఏది ప్రజలు కోరుకుంటున్నారో ఆ ప్రజలు అందరూ కూడా మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని రాబో కాలంలో 45 రోజులు చేస్తాం. ఈ 45 రోజులు కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తాం. మీకు అవసరాలు ఏమైనా మాకు తెలియపరిచి ముందుకు నడిపించాలని మమ్మల్ని మీరందరూ కూడా ప్రభుత్వాన్ని, నాయకుల్ని మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటాం. చేనేత కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్నల సేవలో పథకం అమల్లో కాకినాడ జిల్లా చేనేత శాఖ అధికారుల అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమాఖ్య కన్వీనర్ పంపన రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ కు తుని నియోజకవర్గంలోని తుని, తొండంగి, కోటనందూరు మండలాలకు చెందిన చేనేత కళాకారులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నేతన్నల సేవలో పథకం ద్వారా అర్హులైన చేనేత కార్మికులకు 25,000 ఆర్థిక సహాయం అందిస్తుందని పంపన రామకృష్ణ తెలిపారు. అయితే పథకం అమల్లో కొంతమంది అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందేందుకు అన్ని విధాల అర్హత ఉన్న కొంతమంది చేనేత కార్మికుల నుంచి 5,000 నుంచి 10,000 వరకు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. కేవలం కాకినాడ జిల్లాకే పరిమితం కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా పథకం అమల్లో లబ్ధిదారుల ఎంపిక, గుర్తింపు విషయంలో అక్రమాలు జరిగినట్లు చేనేత కళాకారులు తమ దృష్టికి తీసుకొచ్చారని రామకృష్ణ పేర్కొన్నారు. ఒక తుని నియోజకవర్గంలోనే కోటనందూరు మండలం, అలాగే తొండంగి మండలం, అలాగే తుని మండలం, సుమారు మరి తుని నియోజకవర్గంలోనే సుమారు 30,40,000 లక్షల వరకు అక్కడ అవకతవకలు జరిగినాయి అనే విషయం అయితే వసూలు చేశారు. ఏడీ ఆఫీసు డిఓ స్వయంగా, ఆయన పేరు గణేష్ గారు, వాస్తవంగా గణేష్ గారు అక్కడ ఆల్రెడీ ఇక్కడ కొంతమంది కూడా చెప్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఉన్న గుమస్తాతో కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోటి మరి ఫోన్ పేలు కూడా చేయించుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు సబబని ఈ రోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి శాఖాపరమైన చర్యలు అక్కడ ఏడీ ఆఫీసులో ఏడీ అవ్వచ్చు, డిఓ అవ్వచ్చు, ఏడీ అవ్వచ్చు, శాఖాపరమైన చర్యలు అయితే ఇమ్మీడియట్ గా తీసుకోవాలని, అలాగే ఒక తుని నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా
కొన్ని నియోజకవర్గాల్లో జరిగినాయని మా నోటీసుకు రావడం జరిగింది. ఈ అన్నిటి మీద కూడా ఈ రోజు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారిని స్వయంగా కలిసి ఈ రిప్రజెంటేషన్ ద్వారా ఆయనకి తెలియపరుస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. నేను కాకినాడ జిల్లా వివర్సింగ్ ప్రధాన కార్యదర్శి. మాది తుని నియోజకవర్గం కోట్లందూరు మండలం బొద్దవరం గ్రామం సార్. మాది డీపోలవరం సొసైటీలో మా డిఓ గారు బుధవారం రావడం, వచ్చిన తర్వాత 2 నెలలు మగ్గా చూశాడు. ఆయన చూసి అక్కడ ఒక ఏజెంట్ని పెట్టుకుని, అయ్యా మీరు మగ్గాన్ని 3,000 కలెక్ట్ చేయండి చాలు, మీరు ఎన్ని పేరు ఇస్తే పేరుకి డబ్బులు కొట్టేస్తామని చెప్పి చేయడం జరిగింది. మా గ్రామం నుంచి సుమారుగా 40 మంది మనిషి 3,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అంటే మేము అడిగేది ఏం లేదు సార్, పక్కగా మగ్గం ఉండి నేత వేసే కార్మికులు డబ్బులు దేనికి ఇవ్వాలని అడుగుతున్నామండి. ఇప్పుడు మగ్గం లేదనుకోండి ఇవ్వచ్చు, వాళ్ళకి ఏదో లాలోజీ ఉంటే, కానీ మగ్గం ఉన్న ప్రతి కార్మికుడు కూడా డబ్బులు తీసుకోవడం చాలా దురదృష్టకరం. చేనేత కార్మికుడు అంటే చాలా పేదవాడు, అలాంటి పేదవాడి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం చాలా బాధాకరం. దీని మీద ఏడీ గారు, కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి చేనేత కార్మికుల డబ్బులు ఎవరికి ఇప్పించాలని కోరుతూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ, గ్రీన్కో స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ, ఐఐటి హైదరాబాద్ మధ్య సస్టైనబుల్ ఇంజనీరింగ్ లో విద్యా పరిశోధన నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకు త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ సూచనల మేరకు సివిల్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాద్ రాజు కోఆర్డినేటర్గా వ్యవహరించారు. కార్యక్రమానికి గ్రీన్కో తరపున చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ డాక్టర్ పరావస్తు రాంబాబు, ఐఐటి హైదరాబాద్ తరపున ప్రొఫెసర్ సిహెచ్ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. జేఎన్టీకే తరపున విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు, ఐఐటి హైదరాబాద్ తరపున ప్రొఫెసర్ సిహెచ్ సుబ్రహ్మణ్యం, గ్రీన్కో తరపున డాక్టర్ పరావస్తు రాంబాబు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ సీనియర్ ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మరాజు మరియు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ కె వెంకటరెడ్డి సాక్షులుగా సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా జేఎన్టీయూకేలో సస్టైనబుల్ ఇంజనీరింగ్కు సంబంధించిన బహుళ విభాగాల కరిక్యులంను అమలు చేయనున్నారు. ఇందులో సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ సిస్టమ్, ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ వంటి కోర్ మరియు ఎలెక్టివ్ అంశాలకు ప్రాధాన్యతనిపిస్తున్నారు. జీఎస్ఎస్ ఐఐటి హైదరాబాద్ అకాడమిక్ నైపుణ్యం, కరిక్యులం, మార్గదర్శకత్వం, ఫ్యాకల్టీ శిక్షణ, గెస్ట్ లెక్చర్స్ మరియు సంయుక్త పరిశోధన మార్గదర్శకత్వం వంటి సహకారాన్ని అందించనుంది. ఈ సందర్భంగా జేఎన్టీకే గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్ ఇంజనీరింగ్ విద్యలో సస్టైనబుల్, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. మరియు గ్రీన్కో చీఫ్ సస్టైనబుల్ ఆఫీసర్ డాక్టర్ పరావస్తు రాంబాబు మాట్లాడుతూ ఆచరణాత్మక అనుభవం లభిస్తుంది ఇంటర్న్షిప్ల వల్ల మరియు లైవ్ ప్రాజెక్టుల వల్ల. ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జేఎన్టీయూకే, ఐఐటి హైదరాబాద్, గ్రీన్కోల భాగస్వామ్యం ద్వారా సుస్థిర ఇంజనీరింగ్ విద్య పరిశోధన మరింత బలోపేతం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీకే రెక్టర్ డాక్టర్ పి సుబ్బారావు, డైరెక్టర్లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు తదితరులు హాజరయ్యారు. ఈ త్రైపాక్షిక ఒప్పందం ప్రారంభంగా 5 సంవత్సరాల పాటు అమల్లో ఉండనుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ సస్టైనబుల్ ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్ సస్టైనబుల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం నుంచి. వీళ్ళల్లో ఒక 10 మంది స్టూడెంట్స్కి ఫెలోషిప్ కూడా గ్రీన్కో ఇస్తుంది బేస్డ్ ఆన్ ద మెరిట్. తర్వాత ఇంటర్న్షిప్స్కి, సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్స్ కూడా అవకాశాలు కల్పిస్తారు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన విద్యార్థులకి వాళ్ళ ఉన్నటువంటి వేకెన్సీని బట్టి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి ఆస్కారం. అట్లాగే ఇక్కడ ఒక చైర్ ప్రొఫెసర్ పెడుతున్నారు. ఈ చైర్ ప్రొఫెసర్లో ఒక ఇండస్ట్రీ పర్సన్ ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు స్టూడెంట్స్తోనూ ఫ్యాకల్టీతోనూ ఇంటరాక్ట్ కావడానికి ఆస్కారం. ఇదే కాకుండా ఒక 2 పిహెచ్డి స్కాలర్స్ కూడా ఫెలోషిప్ ఇస్తామని గ్రీన్కో వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ ఫెలోషిప్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఒక ప్రాసెస్ కానీ ప్రోడక్ట్ కానీ కొత్తది డెవలప్ చేసి అది ఇండస్ట్రీ వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఇది ఈ మధ్యకాలంలో మన ప్రైమ్ మినిస్టర్ గారు దీన్ని ప్రపోజ్ చేశారు. ఎందుకంటే రీసెర్చ్ అనేది బుక్స్కి, జర్నల్స్, పబ్లికేషన్స్కి లిమిట్ కాకూడదు, ఇది ఇండస్ట్రీకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మొదలుపెట్టారు. సో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ 2 పిహెచ్డీలు ప్రొడక్ట్కి అయితే ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి ఆ ప్రొడక్ట్ డెవలప్ చేసినందుకు ఈ పిహెచ్డీ అవార్డు చేయడం జరుగుతుంది అన్నమాట. దానికి అనుగుణంగా మనకు పిహెచ్డీ ఇప్పుడున్నటువంటి రెగ్యులేషన్స్ను కూడా మార్చడం జరుగుతుంది. ప్రాబబ్లీ జేఎన్టీ కాకినాడ మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి యూనివర్సిటీ అవుతుంది ప్రొడక్ట్ డెవలప్ చేసిన వాళ్ళకి పిహెచ్డీ ప్రదానం చేయడం అనేది. సో ఈ ప్రోగ్రాం వలన ఈ ఎంటెక్ ప్రోగ్రాంతో గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళందరూ మనకు ఫ్యూచర్లో ఏంటంటే గ్రీన్ హైడ్రోజను,
గ్రీన్ టెక్నాలజీస్కి చాలా విలువ ఉంటుంది కాబట్టి ఆ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి సరిపోయిన మ్యాన్ పవర్ను మనం తయారు చేయడానికి ఆస్కారం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎం మాధవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ దేవాలయం వీధిలో గల పైడా చలమయ్య శ్రీనివాస్ కళ్యాణ మండపంలో బీజేపీ సీనియర్ నాయకుడు తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోమవీర్రాజు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తపన చౌదరి, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీధర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ లక్ష్మీ ప్రసన్న, కాకినాడ జిల్లా అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు, కాకినాడ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సుమారు 30 మంది రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని నాయకులు తెలిపారు. పీవీఎం మాధవ్ జన్మదినాన్ని సేవా కార్యక్రమంతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. తుమ్మలపల్లి నాని గారు ఆధ్వర్య బీజేపీ నాయకులు తుమ్మలపల్లి నాని గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి ఆల్రెడీ ఇప్పుడు వరకు 30 మెంబర్స్ రక్తదానం చేయడం జరిగిందండి. ఇదే స్ఫూర్తితోటి ఇంకా చాలా మంది ఔత్సాహికంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తితోటి కార్యక్రమాలు ఇలా కంటిన్యూ చేయాలని ఈ సేవా దృక్పథంతో అందరికీ చేసిన దానికి అందరూ కూడా మా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నా స్టేట్ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు జన్మదినం అండి. వారికి మా కాకినాడ బీజేపీ తరఫున అలాగే నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పైడా చలమయ్య కళ్యాణ మండపంలో మా బీజేపీ కార్యక్రమం జరిగే సమయంలో మేము ఇక్కడ రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారు 30 మంది హాజరయ్యి వారు రక్తాన్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నగర సుందరీకరణకు విఘాతం కలిగించే అనధికారిక ఫ్లెక్సీలు, పోస్టర్లు ఇకపై ఎక్కడ కనిపించకూడదని, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీలతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో అనధికారిక ఫ్లెక్సీలు, పోస్టర్ల తొలగింపు, అనధికార కట్టడాలు, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ, ఆక్రమణలు, డిజిటల్ డోర్ నంబర్ల కేటాయింపు తదితర అంశాలపై సమీక్షించారు. తమ పరిధిలో ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తూ ఫ్లెక్సీలు, అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించే నిర్మాణాలకు డిజిటల్ డోర్ నెంబర్లు కేటాయించకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలన్నారు. సమావేశంలో టీపీఎస్లు రామ్మోహన్, బాలసుబ్రహ్మణ్యం, సచివాలయ టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు. ప్రత్యేక డ్రైవ్ పెట్టి మనకి ఈ 4 రోజులు కూడా ఎక్కడ కూడా ఈ ఫ్లెక్సీ లేకుండా చూడటం. రెండవది ఏంటంటే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో కానీ లేదా రీమోడిఫై చేస్తున్న సమయాలు కానీ గార్బేజ్ చాలా ఎక్కువ రోడ్డు పక్కకి లేదా పక్కన వేసేస్తున్నారు. దానివల్ల పెడెస్ట్రియన్స్కి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అది కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి తీయవలసిందిగా వాళ్ళందరూ కూడా ఆదేశించడం జరుగుతుంది. ఈ 2 విషయాలు కూడా ఎవరైనా అసలు చేయకుండా ఉండవలసిందిగా ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఆదేశించారు. కాకినాడకు చెందిన అబ్దుల్ బషీరుద్దీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం ద్వారా పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి చాటి చెప్పారని పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ వైద్యనగర్లో కురసాల కన్నబాబు నివాసంలో అబ్దుల్ బషీరుద్దీన్ మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఈ సందర్భంగా మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బషీరుద్దీన్ను కన్నబాబు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మైనార్టీ సెల్ కీలక పాత్ర పోషించాల్సిందన్నారు. మైనార్టీ వర్గాల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కోసం కృషి చేయాలని సూచించారు. మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ కరీం బాషా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మయూరి అలీషా, మండల మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ ఎండి అన్సర్ బేగ్, మండల పబ్లిసిటీ సెక్రటరీ మొహమ్మద్ అహ్మద్, సీనియర్ నాయకులు ఎండి రబ్బానీ, పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు. కాకినాడకు చెందిన అబ్దుల్ బషీరుద్దీన్ గారిని రాష్ట్ర మైనార్టీ విభాగానికి ఉపాధ్యక్షులుగా నియమించారు. వారికి ఈ సందర్భంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీలో చాలా సీనియర్ మైనార్టీ నాయకులు అయినా అందరినీ కలుపుకోయే తత్వం, పార్టీ కోసం అహర్నిశలో కష్టపడే తత్వం ఉన్న ఆయనకి ఈ మంచి హోదా లభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మేమందరం కూడా ఆయన సహకరిస్తాం. మేమందరం ఆయన మైనారిటీ కోసం చేసే ప్రతి కార్యక్రమానికి ఆయన వెంట ఉంటామని చెబుతూ ఇవాళ కరీం బాషా గారు, ఇతర పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. బషీరుద్దీన్ గారికి మరొకసారి
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు. భూ సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి ఆర్డీఓలు తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వారాంతపు సమీక్షలో రెవెన్యూ క్లినిక్ రీసర్వే, పీజీఆర్ఎస్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, 22A నిషేధిత భూముల తదితర అంశాల పురోగతిపై విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయడం, ప్రజల భూ సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించడం మరియు రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయడం లక్ష్యంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో పలు ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదలపై కేంద్రం ఆమోదించేలా కృషి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పిఠాపురంలో A2Z బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షులు సోషల్ యాక్టివిస్ట్ సారా శేఖర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పిఠాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని క్షీరాభిషేకం చేశారు. సారా శేఖర్ అందరికీ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా సారా శేఖర్ మీడియాతో మాట్లాడారు. సానా సతీష్ బాబు గారికి, తంగెలవతి శ్రీనివాస్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్నాళ్ళకి 40 ఏళ్ల పోరాటానికి ఇన్ని ట్రైన్లు ఒకేసారి ఆల్లు ఇప్పించడం జరుగుతుందని చాలా సంతోషపడి మేము ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలని కోరుకున్నాము. అలాగే బాలయ్య గారు 40 ఏళ్ల క్రితం ఆశయాలు నెరవేరాలంటే మెయిన్ లైన్ కూడా మీరే చేయగలరని ఎంపీలు ఇద్దరు కలిపి చేయి పోరాడితే ఖచ్చితంగా ఇది అభివృద్ధి అవుతుందని, కాకినాడ పిఠాపురం లైన్ కలగా నిజమవుతుందని మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే ప్రయాణికులు చాలా మంది ఎక్కడెక్కడికి నుంచి వస్తూ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు బాగా దీని మీద దృష్టి పెట్టి పిఠాపురాన్ని బాగా అభివృద్ధి చేసే విధంగా ఇంకా ట్రైన్లు కూడా ఆపి మా అందరికి కూడా చాలా శుభం కలిగించారు. అందరికీ కూడా చాలా మంది ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగా పవన్ కళ్యాణ్ గారు చేయడం చాలా సంతోషకరం. రైల్వే మంత్రి గారిని స్వయంగా కలిసి పిఠాపురం గురించి బాగా దృష్టి పెట్టడం ఇంకా అంతకన్నా గర్వకారణం. అలాగే పవన్ కళ్యాణ్ గారే మరియు ఎంపీ శ్రీనివాస్ గారు, సానా సతీష్ గారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు కాబట్టి కాకినాడ మెయిన్ లైన్ ఎప్పుడో ప్లాన్ అయిపోయింది కాబట్టి అది కూడా పవన్ కళ్యాణ్ గారే చేయగలరని మేము అందరూ ఆశపడుతున్నాం. ఈ ట్రైన్లన్నీ ఆగనాక కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇన్ని ట్రైన్లు ఒకేసారి రావడం చాలా సంతోషకరమైన వార్త. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్, విజయవాడ రత్నాచల ఎక్స్ప్రెస్, బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్, నాదెండ్ల నాగవల్లి ఎక్స్ప్రెస్, నాదెండ్ల స్పెషల్ ఎక్స్ప్రెస్, అలాగే ప్రత్యేక రిజర్వేషన్ కౌంటర్ కూడా త్వరలో పెట్టిస్తారని ఆశిస్తూ మేము పవన్ కళ్యాణ్ గారికి ఇంత కృషి చేసిన ఆయన జీవితంలో మర్చిపోలేమని మరీ కోరుకుంటాం. అలయన్స్ క్లబ్ చేపట్టే ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాలకు తన వంతుగా ఉచితంగా మొక్కలు అందిస్తానని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీవి సత్యనారాయణ అన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాస్మోపాలిటన్ క్లబ్ లో అలయన్స్ క్లబ్ కాకినాడ రెయిన్బో క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ రేవతి అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్రావు, శ్రీనివాస్ చేయుత సంస్థ అధ్యక్షులు రవికుమార్, స్వర్ణభూమి డెవలపర్ కెల్లా ఉమామహేశ్వరరావులు ముఖ్య అతిథిగాను, అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీవి సత్యనారాయణ విశిష్ట అతిథిగాను, వైస్ గవర్నర్లు ఎన్ఎంవి మాధవరావు, స్వామినాయుడు, డిసిఎస్ రవికుమార్, పాస్ట్ గవర్నర్లు వనము శ్రీనివాస్, ముని రెడ్డి, పెంకే గోవిందరాజులు, రీజనల్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర, జోన్ చైర్మన్ శ్రీదేవి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ జాయింట్ ట్రెజరర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లచే ప్రమాణ స్వీకారం చేయించగా రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ రేవతి, ప్రమీల, దీపికలకు గవర్నర్ కేవీవి సత్యనారాయణలు వారికి బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అందరినీ లక్ష్మీ నాగేంద్ర సాల్వతో సత్కరించి మొక్కను మరియు చిరుకానుకను అందించారు. అదేవిధంగా వారి తల్లి హేమలత జన్మదినం సందర్భంగా అతిథుల చేతుల మీదుగా జన్మదిన కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏ ఆదరణ లేని 5 మంది వృద్ధ మహిళలకు హేమలత చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. చదువుకు అండగా నిలుస్తూ ఇంటర్మీడియట్ విద్యార్థినికి అండగా 10,000 రూపాయల బ్యాగ్, పుస్తకాలు అందించడం జరిగింది. రెయిన్బో చిల్డ్రన్ హోంలో చిన్నారులకు స్నాక్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో త్రిపుర సుందరి, చంద్రిక, స్వాతి, సతీష్, వనము ఉపేంద్ర, ఎన్ శ్రీనివాస్, రామారావు, ఉమాదేవి, వేణుమాధవి, కళ్యాణ్, ఈశ్వర్, ప్రసాద్, కుమారి, కీర్తి, దుర్గాప్రసాద్, గోపాలకృష్ణ, పద్మ, హాసిని, సింధు, నాగవందన, స్వరూప్ పెద్ద సంఖ్యలో అలయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో ప్రతిష్టాపన మహోత్సవం ఈరోజు స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ క్లబ్కి అధ్యక్షులుగా రేవతి, అలాగే సెక్రటరీగా అలాగే ప్రమీల, ట్రెజరర్గా అలాగే దీపిక, ఈ ముగ్గురితోటి అలాగే వాళ్ళ యొక్క టీంతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ముఖ్యంగా గ్రామాలలో కూడా అలయన్స్ క్లబ్లు విస్తరించాలని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఎందుకంటే
సేవే మార్గంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ సేవని అలవాటుగా చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నాగేంద్ర వారి అమ్మగారు పుట్టినరోజు సందర్భంగా ఆవిడ కూడా మా అందరి తరపున దీవెనలు. ఆ ఆస్తులకు వారసులు ఎలా మన పిల్లలు ఉంటారో ఈ సేవా కార్యక్రమాలకు కూడా, ఈ సేవా సంస్థల్లో కూడా మన వారసులు కూడా రావాలని చెప్పి వారికి విద్యాబుద్ధులు, మంచి మంచి సేవా గుణాలు కల్పించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ రోజు రెయిన్బో క్లబ్ వారు ప్రమాణ స్వీకారాలు చేయడం జరిగిందండి. ఇది ఎప్పుడు కూడా ఏప్రిల్ 1 నుంచి మార్చి ఎండింగ్ వరకు ఒక సంవత్సరం టెన్యూర్ అండి. ఈ సంవత్సర కాలంలో ట్రీ ప్లాంటేషన్స్, యోగా కార్యక్రమాలు, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అంటే స్కూల్ స్టూడెంట్స్ కి వారికి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక నుంచి ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల నుంచి కూడా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా సృజనాత్మకత వారిలో మనసుల్లో రావాలని చెప్పి ఈ రోజు సమాజంలో చాలా ఈ రోజు చదువు తప్పితే వేరే వారికి ఏమీ కూడా విద్యాబుద్ధులు ఏమీ నేర్పించడం లేదు. విద్య తప్పితే వేరే ఇంకేమీ లేదనమాట అండి. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా చిన్నారులే నేటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా వీరందరినీ కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సేవా సంస్థ నిర్మించబడిందని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఇన్స్టాలేషన్ ఫంక్షన్లో భాగంగా ఈ రోజున ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే ట్రెజరర్కి మా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అలయన్స్ క్లబ్ ఆఫ్ రెయిన్బో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాజిక సేవా కార్యక్రమాలని కింది స్థాయికి, గ్రామ లెవెల్లోకి తీసుకెళ్ళి విద్యార్థుల్లో ఉన్న ఏదైతే వారి యొక్క పిల్లలు ఎడ్యుకేషనే కాకుండా వారి యొక్క మౌలిక సదుపాయాలు కానీ, లేదంటే పిల్లలు ఏ విధంగా బిహేవ్ చేయాలి, సొసైటీలో ఏ విధంగా మెరగాలనే అనేక ట్రైనింగ్ కార్యక్రమాలతో వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించుకోవడం. అదేవిధంగా ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేసిన నాగేంద్ర గారు కొనసాగింపుగా దీంట్లో మరి రెయిన్బో క్లబ్ని కూడా ఏర్పాటు చేసి వారి యొక్క సేవా కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ రోజున ముఖ్య అతిథులుగా విచ్చేసిన సత్యనారాయణ గారికి, అలాగే చప్పుడు వెంకటేశ్వర గారికి, ముని ప్రసాద్ గారికి, అలాగే మా వనుము శ్రీనివాస్ గారికి, ఇలా అనేక మంది సేవామూర్తులు అందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ క్లబ్ని ఆశీర్వదించడానికి విచ్చేశారు. వారందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇన్స్టిట్యూషన్ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి నాగేంద్ర గారికి ప్రత్యేక అభినందనలు. ఈ యొక్క కొత్త టీం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం గత 3 సంవత్సరాల నుంచి కూడా చాలా ఉత్సాహంగా అనేక సర్వీస్ కార్యక్రమాలు చేశారు. ఈ సంవత్సరం కూడా మంచి సర్వీస్ చేస్తూ ఇంటర్నేషనల్లోనే మంచి పేరు వచ్చేలాగా మరి ఈ యొక్క రెయిన్బో క్లబ్ కృషి చేస్తూ సొసైటీ అందరికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ వారికి మా యొక్క అందరి తరపున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తామండి. ఈరోజు ఈ అలయన్స్ క్లబ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాల్లో భాగస్థులైనందుకు చాలా ఆనందిస్తున్నాను. ఈ అలయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు మరి క్షేత్రస్థాయికి చేరాలని చెప్పేసి ఆశిస్తూ ఎవరైతే బాధ్యతలు స్వీకరించారో వారిని అభినందిస్తూ వారి యొక్క బాధ్యతలు చక్కగా నిర్వర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను అలయన్స్ క్లబ్ వైస్ ఇన్స్టిట్యూట్ గవర్నర్ మాధవరావు నా పేరు. ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసిన రెయిన్బో క్లబ్ కాకినాడ వారికి ఈస్ట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ రోజు నాగేంద్ర గారు మాతృమూర్తి అయిన వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అలయన్స్ క్లబ్ రాజమండ్రి, అలయన్స్ క్లబ్ రెయిన్బో క్లబ్ కాకినాడ ఈ రోజు ఇన్స్టాలేషన్ చేసిన వారికి పిఎస్సి టీంకి నా ప్రత్యేక అభినందనలు. ఈ రెయిన్బో క్లబ్ కాకినాడ వారు చాలా సేవలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా ఇటువంటి సేవలు మరిన్ని సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కాకినాడ 3వ డివిజన్ గుడారిగుంట జయప్రకాష్ నగర్ లో వేంచేసిన శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని సారి సమర్పణ కార్యక్రమం జరిగింది. 3వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ పక్కి మణిబాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ అందించారు. 3వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ పక్కి మణిబాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ, చీరలు, పూలు, గాజులు, పండ్లు, వివిధ రకాల స్వీట్స్ ను ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో నివేదించారు.
ఈ సందర్భంగా 3వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ పక్కి మణిబల మాట్లాడుతూ లోకం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి అమ్మవారికి శార సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారాన్ని ముందుకు తీసుకెళ్లి సనాతన ధర్మాన్ని కొనసాగింపుగా కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. సారీ ఇవ్వాలని మాకు సంకల్పం కలిగింది. మేమందరం అనుకుని ఈ రోజున ఇక్కడ మంగళవారం నాడు అమ్మవారికి సారిద్దాము, మళ్ళీ అమావాస్య వస్తే ఆషాఢం వెళ్ళిపోతుంది అన్న ఒక సందర్భంలో ఈరోజు మా గుడారిగుంట మహిళలందరం కలిసి సమిష్టిగా ఒక 101 రకాలు పళ్ళు అయితేనే, తర్వాత స్వీట్స్ అయితేనే, సలివిడైతేనే, పసుపు కుంకాలు అన్నీ కలుపుకొని 101 రకాలు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించి ఆ ప్రసాదాలు మన మహిళలు భక్తులు అందరూ కూడా స్వీకరించి తీసుకుని వెళ్ళారు. అందరూ కూడా ఇక్కడ మా పూజారి గారు మరి రవి గారు ఆయన కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. వాళ్ళ అబ్బాయి సంతోష్ కూడా బాగా చేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ అందరూ కూడా చక్కగా చేస్తూ ఉంటారు. నా పేరైతే మణిబాల. నేను ఇక్కడ 3వ డివిజన్లో 35 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. ఈ గుడారిగుంటలో కూడా ఈ అమ్మవారికి ఇంతవరకు చక్కటి పేరు ప్రఖ్యాతులు రావడానికి మా పంతులు గారు బాగా సహకరించి అందరి దగ్గర కూడా డొనేషన్స్ అయ్యి తీసుకుని మంచి చక్కగా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఈ రోజున ఇక్కడ ఇంత చక్కగా జరిగినందుకు ఆ వనదుర్గాదేవి అందరికీ కూడా లోకంలో అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. జై కనకదుర్గా మాతకు. కూటమి ప్రభుత్వం నేతన్న సేవా కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటుందని, చేనేత కుటుంబాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రుణపడి ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ అన్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన సూరిశెట్టి జయకృష్ణ పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలో ఇటీవల జరిగిన జాతీయ చేనేత దినోత్సవాన్ని విజయవంతం చేసిన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబుకు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు చేనేత కుటుంబాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం తాడిపత్రి గ్రామంలో ఏర్పాటు చేయటకు ముందుగా సహకరించినందుకు గాను వారికి, అదే విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగేంద్రబాబు వారికి, అదే విధంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన తాడిపత్రి గ్రామ జన సైనికులకి, అలాగే తాడిపత్రి గ్రామ చేనేత కుల బాంధువులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయాన్ని నమోదు చేసినందుకు గాను ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత దినోత్సవం పురస్కరించుకొని గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేనేత కుల బాంధువులందరికీ నేతన్న సేవ కింద సుమారు 25,000 రూపాయలు నేతన్న సేవా పథకం విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 70 సుమారుగాను, అలాగే జిల్లా వ్యాప్తంగా 2,500 అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం సంబంధించి 1,864 మంది లబ్ధిదారులకు ఈ పథకం అమలు చేయడం జరిగింది. అలాగే ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే పూర్తిగా మగ్గం ద్వారా అర్హులు కలిగిన వారికి ఎవరైనా ఈ పథకం రాని వారు ఉంటే కనుక ఈ పథకం వారు వాయా జిల్లా హ్యాండ్లూమ్ శాఖ ఏడీ గారికి కానీ, అలాగే ఫీల్డ్ ఆఫీసర్ కానీ సంప్రదించవలను. నా నెంబరు 9866496665 జయకృష్ణ. నాకు కానీ ఈ పథకం లబ్ధిదారులకి ఎవరికి రానిటువంటి ఉంటే నాకు కానీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నగర ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా పైప్లైన్లు ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పరిశీలించాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా ఆ త్రాగునీటి పైప్లైన్లు కుళాయిల వద్ద లీకేజీలు ఏర్పడితే వాటి ద్వారా మురుగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. లీకేజీలను గుర్తించడం, వాటిని తక్షణం సరిచేయడం ఇంజనీరింగ్ అధికారుల బాధ్యతని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. త్రాగునీటి పైప్లైన్లు కాలువలో మురుగునీరు ప్రవహించే ప్రాంతాలకు దూరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా నగర ప్రజలు తాగునీటిని ముందుగా వేడి చేసుకుని తాగాలని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సీపీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వారు ఎక్కడ కూడా వాటర్ ట్యాప్స్ లేదా వాటర్ లైన్లు లీకేజ్ అవ్వకుండా చూడవలసిన బాధ్యత ఉంది. వాళ్ళు లీకేజ్ అవ్వకుండా కోరుతున్న జరుగుతుంది. అట్లాగే డ్రైన్స్లో కానీ ఇతర చోట్ల కానీ ఎక్కడ కూడా వాటర్ కనెక్షన్ ఉండే విధంగా ఉండకుండా
చూడవలసిందిగా వాళ్ళని ఆదేశించడం జరిగింది. గతంలో కూడా వాళ్ళ దగ్గర మనం సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి మళ్ళా రీచెక్ చేసి వాళ్ళంతా కూడా ఎష్యూరెన్స్ ఇవ్వాల్సిందిగా వారిని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది కొంచెం మనకి ఇతర మున్సిపాలిటీలు అక్కడ కూడా కొన్ని జాండీస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాటరు డల్యూట్ అవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అందరూ కూడా కాచుకొని వేడి నీళ్ళు తాగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే చాలామంది మరి వేరే విధంగా అనుకోవద్దు. ఏంటంటే మనకి కొన్ని ప్రాంతాల్లో మనకి టై అండ్ ప్రాంతాల్లో ఏవైతున్నాయో అక్కడ మనకి ఈ ట్యాప్స్లో వచ్చిన నీళ్ళని అందరూ తీసుకుంటున్నారు. అందరూ కూడా కొంచెం వేడి చేసి తాగవలసిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దానితో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ సిబ్బంది, ముఖ్యంగా వాటర్ సప్లై సంబంధించిన సిబ్బంది తరచుగా వాటర్ శాంపుల్ టెస్ట్ చేసి ఏ విధమైన లోపాలు లేకుండా చూడవలసిందిగా వారిని ఆదేశించడం జరిగింది. ఎవరు కూడా మన అశ్రద్ధ చేయకుండా రేపటి నుంచి ప్రత్యేక డ్రైవ్ పెట్టమని ఎస్సీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా సమావేశంలో వాళ్ళని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేక డ్రైవ్ పెట్టి మొత్తం ఆల్ డోర్ టు డోర్ వాటర్ ఎలాగొస్తుందో చూసి టెస్ట్ చేస్తుంది వాళ్ళని ఆదేశించడం జరుగుతుంది. ప్రవాస భారతీయుడు కంచెల సత్యనారాయణ చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలు మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తాయని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రవాస భారతీయుడు కంచెల సత్యనారాయణ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనసును సుఖ సంతోషాలతో నింపుకోవడానికి సేవను మించిన సాధన ఏదీ లేదన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సేవ అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఎదుటివారికి సహాయపడటం అన్నారు. సేవ చేస్తే మనలో శారీరకంగా మానసికంగా ప్రక్షాళన జరగడంతో పాటు ఆధ్యాత్మికంగా ఎదుగుతామన్నారు. ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూరుస్తున్న సత్యనారాయణ సేవ నిరతి ప్రశంసనీయమని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, పి ధర్మచంద్రరాజు, రేలంకి స్వామి తదితరులు పాల్గొన్నారు. సేవ చేయాలనేటువంటి ఒక సద్గుణం అది ఎక్కడున్నా కూడా నిరంతరం సేవా దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగా మన కంచెర్ల సత్యనారాయణ గారు ప్రవాసాంధ్రులు న్యూజిలాండ్ లో ఉంటూ ఇక్కడ అడబాల ట్రస్ట్ ఈ వేదిక మీద ప్రతి నెల కూడా ఈ నిత్యావసర వస్తువులు మీకు అందించాలనేటువంటి ఒక సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన వాళ్ళ ప్రత్యేకంగా అభినందిద్దాం. కంచెర్ల సత్యనారాయణ గారి కుటుంబ ఆయురారోగ్యాలు అందించాలని. ముఖ్యంగా ఏంటంటే ప్రవాసాంధ్రులు ఈ న్యూజిలాండ్లో ఉంటున్నా కూడా నిత్యం సేవ చేయాలనేటువంటి ఆ తత్పరత ఏది ఉందో, ఎందుకంటే ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది, ఇవ్వడంలోనే ఆ ఐశ్వర్యం, ఆనందం, తృప్తి అన్నీ ఉంటాయన్నటువంటి తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటారు. కనుక అటువంటి వాళ్ళకి ఆ భగవంతుడు మరిన్ని ఆయురారోగ్యం అందించాలని ఆకాంక్షిస్తూ శుభం. ఈ అడబాల ట్రస్ట్ యొక్క సేవలు గుర్తించి ప్రత్యేకంగా రత్నప్రసాద్ గారికి ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే ప్రతి 2వ శనివారం నా తరపున వాళ్ళకి సేవ ఏం కావాలో అవి నిత్యావసరాలు అందజేయమని. దానిలో భాగంగా ఈరోజు వారు ఆ సేవలో మీకు నిత్యావసరాలు అందజేయడం జరిగింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మనం అభినందిస్తూ ఆయన్ని ఆశీర్వదిస్తూ మీరు కూడా ఈ యొక్క నిత్యావసరాలు తీసుకుని వీటిని సద్వినియోగం చేసుకుని ఆయురారోగ్యంతో ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా దినదినాభివృద్ధి చేసి ఇంకా ఎక్కువ ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలని రత్నప్రసాద్ మరీ అభినందిస్తున్నాం. వారికి రత్నప్రసాద్ గారికి, కంచెల సత్యనారాయణ గారికి, ఇక్కడ ఉన్నట్టు కార్యవర్గ సభ్యులకి అందరికీ అభినందనలు తెలుపుతున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. కాకినాడ జీజీహెచ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యాధికారులకు సూచన. శబ్ద కాలుష్యకారక సైలెన్సర్లు అమర్చిన వాహనాలపై అపరాధ రుసుము విధిస్తాం. ఎస్పీ బిందు మాధవ్ సమక్షంలో సైలెన్సర్లను ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు. సామలకోట బాలత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామివారికి కోలాహలంగా చీర సారె సమర్పణ. స్వామివారిని దర్శించుకున్న పెదాపురం ఎమ్మెల్యే రాజప్ప.
That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.